హరికృష్ణ ట్రావెల్స్ బస్సు జగిత్యాల నుంచి పొదిలి వెళ్తుండగా రాయవరం దగ్గర ప్రమాదానికి గురైంది. ఓవర్ స్పీడ్ తో వస్తున్న టిప్పర్ బస్సును బలంగా ఢీకొట్టింది. అయితే వేగం తీవ్రత వల్లే ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ట్రావెల్స్ బస్సు జగిత్యాల నుంచి పొదిలి వెళ్తుండగా కూడా చోటు చేసుకుంది. ఇటు ఉదయం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు బస్సులో 40 నుంచి 50 మంది ప్రయాణికులు ఉండొచ్చు అంటూ కూడా అంచనా వేస్తున్నారు. అయితే ఇందులో ఇప్పటి వరకు 10 మంది ప్రయాణికులు బస్సులోనే సజీవ దహనం అయిపోయారు. ఓవర్ స్పీడ్ కారణం అనుకోవాలా, లేదంటే తెల్లవారుజామున ఎదురుగా ఉన్న టిప్పర్ వాహనం కనిపించగా ఈ బస్సు డ్రైవర్ అతి వేగంతో వచ్చి టిప్పర్ను ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే దానిపై కూడా ఇప్పటికే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రయాణికులకి సంబంధించి కూడా ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఎవరెవరు ఇందులో ప్రయాణిస్తూ ఉన్నారు, అలాగే ఇప్పటి వరకు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిలో కూడా కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటు మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి వారికి సంబంధించి కూడా అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇటు మొత్తానికి ప్రమాద ఘటనకి సంబంధించి కూడా పూర్తి వివరాలనైతే ఇటు అధికారులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రెసెంట్ మనం చూసుకోవచ్చు, ఈ ప్రమాదంలో దాదాపు 20 మందికి గాయాలైనట్లుగా కూడా తెలుస్తోంది. అయితే 10 మంది సజీవ దహనమయ్యారు. తెల్లవారుజామున ప్రయాణికులంతా నిద్రిస్తూ ఉన్న క్రమంలోనే ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాయవరం దగ్గర టిప్పర్ను ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన ఘటనలో దాదాపు 10 మంది సజీవ దహనం అయిపోయారు. ప్రయాణికులంతా నిద్రలో ఉండగా ఇంతటి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇటు ప్రమాద తీవ్రతకు మంటల్లో బస్సు కాలి బూడిదైపోతోంది. ఇటు బస్సుతో పాటు ఏదైతే బస్సు టిప్పర్ వాహనాన్ని ఢీకొట్టిందో ఆ టిప్పర్ వాహనం కూడా ఒక్కసారిగా మంటల్లోనే 2 వాహనాలు కాలి బూడిదైపోతున్న విజువల్స్ మనం చూడొచ్చు. ఇటు హరికృష్ణ ట్రావెల్స్ బస్సు జగిత్యాల నుంచి పొదిలి వెళ్తుండగా రాయవరం దగ్గర ఈ ప్రమాదానికి గురైంది. అయితే ఓవర్ స్పీడ్ తో వస్తున్న టిప్పర్ను బస్సు బలంగా ఢీకొనడంతోనే ఈ ఘటన చోటు చేసుకుంది అన్నట్లుగా కూడా ప్రాథమికంగా ఇప్పటివరకైతే ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే బస్సు డీజిల్ ట్యాంక్ పగిలే మంటలు చెలరేగాయన్నట్లుగా తెలుస్తోంది. అయితే నిమిషాల వ్యవధిలోనే బస్ అంతా కూడా పూర్తిగా మంటలు వ్యాపించాయి. అయితే ఏం జరిగిందో తెలుసుకునే లోపే ప్రయాణికులంతా కూడా మంటల్లో చిక్కుకుపోయారు. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటికే 10 మంది వరకు కూడా సజీవ దహనమైనట్లుగా కూడా తెలుస్తోంది. ఇంకా ఎవరెవరి పరిస్థితి ఏ విధంగా ఉంది అనే దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే బస్సులో బయటపడే 10 మంది సీట్లో ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు బయటపడే మార్గం లేకే కూర్చున్న చోటే వారంతా కూడా సజీవ దహనం అయిపోయారు. అంటే వాళ్ళందరినీ కూడా బస్సులో ప్రయాణికులంతా కాపాడాలి అంటూ కూడా వారంతా ఆర్తనాదాలు చేశారు. సో ప్రజెంట్ ఎవరైతే బయటికి రాగలిగారో వాళ్ళంతా కూడా కొంతమంది గాయాల పాలైనా కూడా సురక్షితంగా అయితే బయటపడ్డారు. కానీ ఒక్కసారిగా ఇంతటి ఘోర ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆ ప్రయాణికులు బయటకి అసలు ఏం జరిగింది అని తెలుసుకునే లోపే అందులో ఉన్న కొంతమంది చిక్కుకొని 10 మంది వరకు కూడా సజీవ దహనం అయిపోయారు. ఈ ఘటన పలకల క్వారీ దగ్గర చోటు చేసుకుంది. అందులోనూ తెల్లవారుజామున చోటు చేసుకోవడంతో వెంటనే అక్కడ అంటే హైవేపై ఇంతటి ఘోర ప్రమాదం చోటు చేసుకోవడంతో మంటలు ఆర్పేందుకు కూడా కొంత సమయం పడుతుందని చెప్పుకోవాలి. అయితే ప్రెసెంట్ ట్రావెల్స్ బస్సు ఇటు జగిత్యాల నుంచి పొదిలి వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇదే ప్రమాదంలోని టిప్పర్ వాహనం కూడా నిమిషాల వ్యవధిలోనే 2 వాహనాలు కూడా కాలి బూడిదైపోయాయి. అయితే అదే రోడ్డుపై వెళ్తున్న మిగతా వాహనాలకి కూడా ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో అక్కడ కొంతమేర ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడిందని చెప్పుకోవాలి. ఇటు అక్కడే వెంటనే స్థానికులంతా కూడా అక్కడికి చేరుకొని బస్సుల్లో ఎవరైతే చిక్కుకున్నారో, అలాగే బస్సులోంచి బయటకి ఎవరైతే వచ్చి సురక్షితంగా తమ ప్రాణాలు కాపాడుకున్నారో వాళ్ళందరినీ కూడా వెంటనే హాస్పిటల్కి తరలించారు. అయితే బస్సులో ఇప్పటి వరకు ఎంతమంది ప్రయాణిస్తున్నారు అనే దానికి సంబంధించి కూడా వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఆ బస్సు కెపాసిటీని బట్టి అయితే మనం ఒక అంచనాకి రావచ్చు. ఇటు దాదాపు 40 నుంచి ఒక 50 మంది ప్రయాణికులైతే బస్సులో ఉండే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మరి వారిలో ఇప్పటి వరకు 10 మంది సజీవ దహనం అయ్యారు. ఇక మిగతా వారి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనే దానికి సంబంధించి కూడా ఇటు డాక్టర్స్ హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే మిగతా వారికి సంబంధించి ఇటు ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశమే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆ బస్సు దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. మొత్తం ఖాళీ బూడిదైపోయింది అంటే ఎంతటి ఘోర ప్రమాదం చోటు చేసుకుందో మనకి క్లియర్ కట్ గా అర్థమవుతోంది. ఇటు మంటలను కూడా ప్రెసెంట్ అక్కడ ఉన్న అధికారులు అదుపులోకి తీసుకొచ్చారు. ఇటు బస్సు ఎక్కడా కూడా ఆనవాళ్లు లేకుండా కాలిపోయిన దృశ్యాన్ని మనం చూడొచ్చు. ఇటు టిప్పర్ వాహనం కూడా
ఇంకా మంటల్లోని చిక్కుకుని ఉంది. ఇటు బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా కూడా మనకి ఆ విజువల్స్ అన్ని కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఘటనంతా తెల్లవారుజామున మార్కాపురం జిల్లాలోని ఒక క్వారీ దగ్గర చోటు చేసుకుంది. ఇటు తెల్లారేసరికి వాళ్ళంతా తమ ఇళ్లకి గమ్యస్థానాలకి చేరుకోవాల్సిన ప్రయాణికులు వాళ్ళ బతుకులు ఏమైపోయాయో కూడా మనం క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇటు కొద్దిసేపట్లో వాళ్ళంతా వాళ్ళ ఇళ్ళకి చేరుకోవాల్సిన వారంతా కూడా ఈ ఇంతటి ఘోర ప్రమాదంలో వారంతా సజీవ దహనం అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇటు ఈ ఘోర ప్రమాదం మార్కాపురం జిల్లాలోని చోటు చేసుకుంది. మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాయవరం దగ్గర టిప్పర్ను ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. అయితే ఈ దుర్ఘటనలో దాదాపు 10 మంది ప్రయాణికులు సజీవ దహనం అయినట్లుగా తెలుస్తోంది. ఇటు ఈ ఘటన అంతా కూడా పలకల క్వారీ దగ్గర తెల్లవారుజామున చోటు చేసుకుంది. ప్రయాణికులంతా నిద్రలో ఉండగా ఇంతటి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రమాద సమయంలో బస్సు అంతా కూడా మంటల్లో కాలి బూడిదైపోయింది. ఇటు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇటు ప్రెసెంట్ అసలు ఈ బస్సు ప్రమాదానికి సంబంధించి అసలు ఏం జరిగిందనే దానిపై మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, అసలు ఏం జరిగిందనుకోవచ్చు? ఇటు ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా టిప్పర్ వాహనాన్ని ఢీకొట్టిన తర్వాత ఈ ఘటన జరిగిందా, లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఇప్పటి వరకు? మొత్తం మీద చూసుకుంటే ప్రస్తుతం అయితే మార్కాపురం ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపుగా 10 మంది పైగా కూడా సజీవ దహనమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఏదైతే పలకల లారీకి సంబంధించి అలాగే బళ్ళారి ప్రాంతం నుంచి వస్తున్న మరొక ట్రావెల్స్ బస్సు 2 ఢీకొన్న పరిస్థితి కనిపించింది. ఈ ఢీకొన్న క్రమంలో ఒక్కసారిగా బస్సులో ఏదైతే గ్యాస్ తో పాటు బ్యాటరీలు లీక్ అయిన పరిస్థితి కనిపించింది. లీక్ అవడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఒకదానికొకటి 2 వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపుగా ఇప్పటి వరకు 10 మంది పైగా మరణించారు. మార్కాపురానికి సంబంధించి రాయవరం సమీపంలో పలకలపారి వద్ద టిప్పరు ప్రైవేట్ బస్సు ఢీకొన్న ఈ ఢీకొన్న సమయంలో భారీగా మంటలు చెలరేగిన పరిస్థితి కనిపించింది. అయితే మరికొందరికి కూడా గాయాలైంది. మృతుల సంఖ్య భారీగా ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ప్రమాదం బస్సులో టిప్పర్ పూర్తిగా దగ్ధమైన ఉదయం 6 నుంచి 6:30 మధ్యలో ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటికే సంఘటన స్థానానికి పోలీసు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకొని ప్రమాద నివారణకు సంబంధించి కూడా చర్యలు తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది. అయితే హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా పామూరు బస్సు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరొక వైపు పలకల లారీ బస్సు మలుపు తిరుగుతుండగా టిప్పర్ ఢీకొన్నట్లు కూడా అధికారులు ఇప్పటికే గుర్తించారు. టిప్పర్ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని చెప్పి పోలీసులు ప్రాథమికంగా ఒక అవగాహన రావడం జరిగింది. బస్సులో దాదాపుగా 20 మంది పైగా ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులు బస్సులో వెనక భాగం ఉన్న వారంతా కూడా బయటికి రాలేక మృతి చెందినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే దాదాపుగా 8 నుంచి 10 మంది పైగా కూడా ముందు వైపు, ఎందుకంటే డ్రైవర్ పక్కనే బయటికి రావడానికి ఉంటుంది, వారంతా ముందుకు వచ్చారు. వెనక లాస్ట్ లో ఉన్న వారంతా కూడా ఈ ప్రమాదంలో చిక్కుకొని మరణించినట్టు తెలుస్తా ఉంది. అయితే మృతులకు సంబంధించి కూడా కనిగిరి ప్రాంతానికి సంబంధించిన వారు ఎక్కువగా ఉండొచ్చని కూడా పోలీసులు ఏదో అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఘటనా స్థలానికి స్థానిక ఎమ్మెల్యే అలాగే పోలీసు అధికారులు కూడా చేరుకున్నారు. ఫైర్ ఇంజన్లు కూడా అక్కడికి చేరుకొని మంటలార్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి స్థాయిలో విచారణ అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొకవైపు ఈ ఘటనకు సంబంధించి కూడా హోంమంత్రి అలాగే డీజీపీ, సీఎం కూడా పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించారు. వరుసగా జరుగుతున్న ప్రమాదాల పట్ల పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, డిఎస్పీ నాగరాజు అక్కడికి చేరుకొని పూర్తి స్థాయిలో ఒకవైపు ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడం, మరొక వైపు ఎవరైతే ఈ మృతులు ఉన్నారో వారందరినీ కూడా మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మరొక వైపు గాయాలైన వారందరినీ కూడా సమీపంలో హాస్పిటల్కి తరలించిన పరిస్థితి కనిపిస్తా ఉంది ప్రస్తుతం. అయితే శివ, అంటే ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు అసలు బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారనుకోవచ్చు? అసలు వారికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? అసలు అధికారులు ఎలాంటి ఎంక్వైరీ చేస్తున్నారు?
అంటే ఇప్పటికే బస్సులో ప్రమాదం జరిగిన సమయంలో దాదాపుగా 20 మంది పైగా కూడా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తా ఉంది. మొత్తం 10 మంది సజీవ దహనమైనారు. హైదరాబాద్ నుంచి పామరు, ప్రకాశం జిల్లాకు సంబంధించిన పామరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా కూడా కనిగిరి, పామరు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులై ఉంటారని చెప్పి పోలీసులు అయితే భావిస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ నుంచి మార్కాపురం మీదుగా ఈ బస్సు ప్రయాణం జరుగుతుంది కాబట్టి దాదాపుగా మార్కాపురం సమీపానికి వచ్చిన తర్వాత ప్రమాదం జరిగిందంటే ఖచ్చితంగా ఇంకా మార్కాపురం ఆ తర్వాత మిగిలిన ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులే దీంట్లో ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. కనిగిరి అంటే ఉత్తర మార్కాపురం డివిజన్ వైపు కూడా ఈ ప్రమాదం జరిగినట్లు కూడా అధికారులు అయితే గుర్తిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ప్రమాదానికి సంబంధించి అతివేగమే టిప్పర్ అయితే అతివేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు కూడా పూర్తిగా భావిస్తా ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే హరికృష్ణకు సంబంధించిన ట్రావెల్స్ బస్ అని చెప్పి కూడా పోలీసులు అయితే ప్రాథమికంగా గుర్తించారు. ఏదైతే తెలంగాణ ప్రాంతం జగిత్యాల నుండి నెల్లూరు జిల్లా సంబంధించి వింజమూరు ప్రాంతానికి వెళ్తున్నట్లు కూడా అధికారులు అయితే ప్రాథమికంగా గుర్తించారు. అయితే బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు అయితే సేకరిస్తున్నారు. అయితే జగిత్యాల నుంచి వింజమూరు వెళ్తుందని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. సో ఈ వింజమూరు అంటే నెల్లూరు జిల్లా వింజమూరుకు సంబంధించి వెళ్తున్న ప్రమాదం జరిగింది కూడా అధికారులు అయితే భావిస్తా ఉన్నారు. మెరుగైన చికిత్స కోసం చాలా మందిని ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలకి అలాగే పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకి తరలించే ప్రయత్నం అయితే కొనసాగుతా ఉంది. వాస్తవానికి గత సంవత్సరం అనేక బస్సు ప్రమాదాలు జరిగినాయి. ఈ సంవత్సరం మొదటగా ఈ బస్సు ప్రమాదం జరగడం, దాంట్లో 10 మంది పైగా సజీవ దహనంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ లో ఒక ఉలజడి నేర్పిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలను అధికారులు అయితే సేకరిస్తున్నారు. ప్రసన్న అయితే శివ, అంటే ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు బస్సులో 10 మంది వరకు కూడా సజీవ దహనం అయ్యారు కాబట్టి ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశమే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే మనకి విజువల్స్ లో కూడా క్లియర్ కట్ గా కనిపిస్తోంది. బస్ అంతా కూడా కాలిపోయిన సిచ్యువేషన్ ఉంది కాబట్టి అసలు ఎవరైతే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో వాళ్ళకి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా తెలుసాయా? అంటే ఇప్పటికే పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి పోలీసులు, ఫైర్ అధికారులు అలాగే మిగిలిన వారందరికి సంబంధించిన అధికారులు అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే మృతులంతా ఎక్కడి వారు ఏమిటి అనే కోణంలో ప్రస్తుతం అయితే అధికారులు వివరాలు సేకరించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. జగిత్యాల నుండి కనిగిరి మీదుగా వింజమూరు వెళ్తున్న దానికి సంబంధించి కాబట్టి తెలంగాణకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు అలాగే ప్రకాశం జిల్లాకు సంబంధించిన మరికొంతమంది వ్యక్తులు ఉండొచ్చు కూడా భావిస్తా ఉన్నారు. వీరంతా కూడా కనిగిరి, వింజమూరు, మార్కాపురం ఏరియాకి సంబంధించిన వారు మాత్రమే ఈ బస్సులో ఉన్నట్లు కూడా ప్రాథమిక అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరాలను సేకరిస్తున్నారు. ఇప్పటికే మంత్రులు, హోంమంత్రి అనిత అలాగే మంత్రి సబిత కూడా ప్రకాశం జిల్లా ఎస్పీ, కలెక్టర్ కి ఫోన్ లో మాట్లాడి పూర్తి స్థాయిలో కూడా విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే బస్సుకు సంబంధించి ఫిట్నెస్ ఉందా, నిబంధనలు ఉన్నాయా లేవా అనే దానికి సంబంధించి కూడా విచారణ చేపట్టాలని చెప్పి కూడా అధికారులకి స్పష్టమైన ఆదేశాలు అయితే ప్రభుత్వం జారీ చేసింది. అయితే మరొక వైపు మృతుల కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఆ మృతులకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలను అయితే సేకరిస్తా ఉన్నారు. మొత్తం ప్రకాశం జిల్లాకి సంబంధించిన వారే ఉన్నట్లు కూడా ప్రస్తుతం అయితే ప్రాథమిక ఒక అంచనాకైతే రావడం జరుగుతా ఉంది. మరికొద్ది సేపట్లోనే పూర్తి స్థాయి వివరాలు, అసలు వీరంతా ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నారు, ఎవరెవరు ఎక్కడిగా ప్రయాణిస్తున్నారు, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు అయితే మరికొద్ది సేపట్లో లభించే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రసన్న ఎస్, అంటే శివ, అంటే ప్రమాదానికి సంబంధించి అసలు కారణం అంటే ముందుగా ఆ ట్యాంకర్ ని గుద్దుకోవడం వల్ల, అంటే టిప్పర్ ని గుద్దుకోవడం వల్లనే ముందు బస్సులో ఏదైతే ఆయిల్ ట్యాంకర్ ఉందో దాని వల్లే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అనుకోవాలా, లేదంటే ఇతర సాంకేతిక కారణాలు కూడా బస్సులో ఉన్నాయనుకోవాలా? అంటే ఖచ్చితంగా ఇతర సాంకేతిక కారణాలతో పాటుగా ఒక్కసారిగా ఎదురుగా వస్తున్న లారీని తప్పించే క్రమంలో అతి వేగంగా వస్తున్న టిప్పరు బస్సుకు సంబంధించిన ఆయిల్ ట్యాంకర్ ని ఢీకొనడం, అలాగే బస్సుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఫిట్నెస్ ఉందా లేదా అనే దానికి సంబంధించి కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు, ఆర్టీ అధికారులు. ఇంకొక వైపు టిప్పర్ అతివేగమే ఈ ప్రమాదానికి కారణం అనేది కూడా స్థానికంగా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అతివేగంగా వస్తున్న టిప్పర్ వాహనాల మూలంగానే ఇటువంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే ఎదురెదురుగా వస్తున్న సమయంలోని ప్రమాదం జరిగిందా, లేకపోతే పూర్తి స్థాయిలో టిప్పర్ ఒక్కదానికి సంబంధించి జరిగిందా అనే దానికి సంబంధించి కూడా ఇంకొక వైపున అంటే పోలీసులకు సంబంధించి అనేక కోణాల్లో ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. మృతుల సంఖ్య మాత్రం ప్రస్తుతానికి ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం అయితే శివ, ఇదే ప్రమాదంలో ఇటు బస్సుతో పాటు ఏదైతే బస్సు టిప్పర్ను ఢీకొట్టిందో టిప్పర్ కూడా ఇటు మంటల్లోనే కాలిపోతుంది కాబట్టి అసలు టిప్పర్లో డ్రైవర్తో పాటు క్లీనర్ పరిస్థితి ఏ విధంగా ఉంది, అసలు వాళ్ళిద్దరు కూడా ఇందులోనే సజీవ దహనం అయ్యారా లేదంటే వాళ్ళు కూడా హాస్పిటల్లో ఉన్నారా, దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసాయా?
అంటే ప్రస్తుతానికి సంబంధించి టిప్పరు అలాగే బస్సు డ్రైవర్ కి సంబంధించి కూడా అలాగే బస్సులో ఉన్న స్పైర్ డ్రైవర్ అంటే క్లీనర్ ఈ ముగ్గురికి సంబంధించి కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. అయితే బస్సు డ్రైవర్ కి సంబంధించి సేఫ్ గానే ఉన్నట్లు అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ప్రమాదం జరిగే సమయంలో ముందు వైపు ఉన్న వారంతా కూడా సేఫ్ గా బయటికి దిగి ముందుకొచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది కాబట్టి సో వెనక ఉన్న వారంతా మాత్రమే ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించి చిక్కుకొని దగ్ధమయ్యారు. అలాగే టిప్పర్ కి సంబంధించిన డ్రైవర్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే మంటలు చెలరేగిన వెంటనే టిప్పర్ కి సంబంధించిన డ్రైవర్ దిగినట్లు తెలుస్తా ఉంది. అలాగే బస్సు డ్రైవర్ కూడా అక్కడి నుంచి వెంటనే అప్రమత్తమై కిందకి దిగినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే పలకల క్వారీ వద్ద టిప్పరు జరిగిన ప్రమాదం మూలంగానే డీజిల్ ట్యాంకులు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందనేది పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనాకు రావడం జరిగింది ప్రసన్న. అయితే మృతులకు సంబంధించి మాత్రం ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తా ఉంది. దాదాపుగా బస్సులో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది సేఫ్ గా దిగారు, ఇంకెంతమందికి సంబంధించి రావాలి అనే దానికి సంబంధించి కూడా మరికొద్ది సేపట్లోనే స్పష్టమైన సమాచారం వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తా ఉంది. 10 మంది సజీవ దహనమయ్యారు. మరొక 10 మంది ప్రయాణికులు అప్రమత్తమై కిందకి దిగిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కొంతమందికి గాయాలైన వారిని స్థానికంగా ఉన్న కనిగిరి, మార్కాపురం, గిద్దలూరుకు సంబంధించిన ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్టు తెలుస్తా ఉంది. అయితే మృతుల సంఖ్యకు సంబంధించి పెరిగే అవకాశం ఉందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత కూడా వెంటనే సంఘటనా స్థలానికి సంబంధించి వెళ్లి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అలాగే భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పి అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. మరొక వైపు గతంలో కర్నూలు ట్రావెల్స్ బస్సు ప్రమాదం జరిగిన సమయంలో ప్రైవేటు బస్సుల వ్యవహారంలో పూర్తి స్థాయిలో జాగ్రత్తగా వ్యవహరించాలి, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి అప్పట్లో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన 10 రోజులు 15 రోజులు మాత్రం పూర్తి స్థాయిలో నిబంధనలతో బస్సులన్నీ జరిగినాయి. ఆ తర్వాత ఆర్టీఏ అధికారుల మామూలు మత్తు కావచ్చు, లేకపోతే ట్రావెల్స్ బస్సు నిర్వహణ నిర్లక్ష్యం కావచ్చు, వెరసి మళ్ళీ యథేచ్ఛగా ఎటువంటి అనుమతులు లేకుండా రోడ్లపై ప్రైవేటు బస్సులు విచ్చలవిడిగా అనుమతులు లేకుండా తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఈ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి, పూర్తి స్థాయిలో కఠిన చర్యలు తీసుకొని పూర్తి స్థాయిలో అనుమతులు లేకుండా వస్తున్న బస్సులను నివారించాలని చెప్పి ప్రజలు, స్థానికులు అయితే డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రసన్న. శివ, మీరు అలాగే హోల్డ్లో ఉండండి. మనకి దీనికి సంబంధించి కూడా ఇటు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు మార్కాపురం జిల్లాలో అయితే ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇటు రాయవరం దగ్గర టిప్పర్ ట్రావెల్స్ని ఒక్కసారిగా బస్సు ఢీకొట్టడంతో అదే మంటలో ఇటు టిప్పర్ వాహనం అలాగే బస్సు కూడా కాలి బూడిదైపోయింది. ఇప్పటికే ఈ ఘటనలో దాదాపు 10 మంది ప్రయాణికులు సజీవ దహనం అయిపోయారు. అసలు ఈ ఘటనకు సంబంధించి మనకి స్పందించేందుకు మార్కాపురం ఫైర్ సేఫ్టీ అధికారి శ్రీకాంత్ గారు మనకి లైన్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ శ్రీకాంత్ గారు, అంటే ప్రమాదానికి సంబంధించి మీకు తెలిసే ఉండొచ్చు. అంటే అసలు ప్రమాదాన్ని ఎలా చూడాలంటారు? అంటే బస్సులోని ఏదైనా లోపమే కారణం అనుకోవాలా, లేదంటే ఒక్కసారిగా టిప్పర్ని ఢీకొట్టడంతోనే, అంటే ముందుగా ఏదైతే ఆయిల్ ట్యాంకర్ ఉంటుందో దానివల్ల ఈ ప్రమాదం జరిగిందంటారు? అసలు మీరేం చెప్తారు? మనకు ప్రాథమికంగా సీన్ ఆఫ్ అఫెన్స్ లో చూస్తే మనకి యాక్చువల్గా 2 టిప్పర్ బస్సు ఆపోజిట్ లో వచ్చి ఆ టిప్పర్ అనేది బస్సును గుద్దడం వల్లనే ఫైర్ అయింది. ఆ ఫైర్ లో దాదాపు 10 మంది చనిపోయారు. మన వాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్ రెస్పాండ్ అయ్యి అక్కడికి వెళ్ళి ఇద్దరిని సేవ్ చేశారు. మిగతా ఒక 10-12 మంది అక్కడ చనిపోయినట్టు ఇప్పటి వరకు మనకు ప్రాథమికంగా మనం చూస్తే మనకు అర్థం అవుతుంది. ప్రాథమికంగా అది మామూలుగా అది టిప్పర్ అనేది బస్సుని మలుపు దగ్గర గుద్దడం వల్లనే జరిగింది అనేది తెలుస్తుంది చూస్తుంటే. ఓకే అండి. అంటే ఈ ఘటన జరిగిన తర్వాత అంటే ఎంత సమయంలో మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అండ్ అలాగే మీ టీం ఎప్పటి వరకు వెళ్ళి వాటన్నిటిని కూడా కంట్రోల్లోకి తెచ్చారండి? ఇది హైవే మీద జరిగింది కాబట్టి మనకి కాల్ రావడమే కొంచెం లేట్ అయింది, అక్కడ చుట్టుపక్కల ఎవరు లేకపోవడం వల్ల. సో మనకి కాల్ ఇచ్చిన వెంటనే మనం ఒక 10 నిమిషాలు అక్కడ రీచ్ అయిపోయేసాము. అక్కడికి మనం రీచ్ అయిపోయేసరికి కొంచెం మంచి పెద్దగానే మంటలు ఉన్నాయి. అక్కడికి మన వాళ్ళు ఇద్దరిని బయటికి లాగలిగారు. సో దిగిన వాళ్ళు కాకుండా ఇద్దరిని రెస్క్యూ చేశారు. ఇంకా మిగతా వాళ్ళని అప్పటికే పూర్తిగా వాళ్ళు చిక్కుకుపోయి ఉంటున్నారు. అంటే ఎన్ని ఫైర్ ఇంజిన్స్ యూజ్ అయ్యాయి అనుకోవాలండి? మార్కాపురం ఫైర్ స్టేషన్ పరిధిలోని ఒక ఫైర్ ఇంజిన్ దాదాపు ఫైర్ ఆర్పింది. అందుకు మళ్ళీ సేఫ్ సైడ్ ఖమ్మం ఫైర్ స్టేషన్ యొక్క ఇంకొక ఫైర్ ఇంజిన్ కూడా మనం అసిస్టెంట్ కాల్ తీసుకున్నాము. మొత్తానికి 2 ఫైర్ ఇంజిన్లు మనం యూజ్ చేస్తామండి.
అంటే అంటే శ్రీకాంత్ గారు, అంటే ప్రధానంగా ఈ మధ్య కాలంలో అంటే పోయిన సంవత్సరం చూసుకుంటే ఇలాంటి బస్సు ప్రమాదాలు ఎక్కువ జరిగాయి. అంటే మంటలు చెలరేగడం కానివ్వచ్చు, అలాగే ఇంజన్ ప్రాబ్లం వల్ల మంటలు చెలరేగడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలి అంటే ఎటువంటి చర్యలు తీసుకుంటే బెటర్ అంటారు? ఆ, ఈ రోడ్ సేఫ్టీ నార్మ్స్ ని నీట్ గా ఫాలో అవుతాయి కదా. ఇవి ఇప్పుడు మనం చూస్తే ఈ యాక్సిడెంట్ అనేది రెండు ఆపోజిట్ రోడ్ లో వచ్చి గుద్దుకోవడం వల్ల జరిగింది. అంటే ఈ రోడ్ ట్రాఫిక్ అంటే రోడ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా, రోడ్ డ్యూటీ అంటే ఇటు లెఫ్ట్ కి వెళ్ళాలి, స్లో రైట్ వెహికల్, ఇలాంటివి సైన్స్, ఈ బోర్డ్స్ ఇవన్నీ కొంచెం డ్రైవర్స్ కి పర్ఫెక్ట్ గా తెలిసి నీట్ గా డ్రైవ్ చేయగలిగితే కనుక దాదాపు కొన్నిటి వరకు మనం నివారించవచ్చు. అదే విధంగా ఈ బస్ డ్రైవర్లు కంటిన్యూస్ గా డ్రైవ్ చేయడం వల్ల వాళ్ళు కూడా వెక్స్ అయిపోయి అప్పుడప్పుడు కొలుపు తీస్తున్నారు. సో అలాంటివి లేకుండా ప్రతి బస్కి ఒక ఇద్దరు డ్రైవర్లను పెట్టాలి. వాళ్ళకి కొంచెం సేఫ్టీ నార్మ్స్ కూడా బస్సు లైన్ సెన్స్ కూడా నేర్పియాలి. ఇలాంటివి చేస్తే మనం కొంచెం దాదాపు కొంచెం నివారించవచ్చు. అయితే అంటే శ్రీకాంత్ గారు, అంటే మీ టీం వెళ్ళి దాదాపు కొంతమందిని కూడా ఇటు సేవ్ చేసామని చెప్తున్నారు కాబట్టి, అంటే సేవ్ చేసిన వాళ్ళలో ఏమైనా వాళ్ళ కండిషన్ ఎలా ఉందనుకోవాలి? ఇటు మార్కాపురం జిల్లాలోని రాయవరం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇటు ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా అదే వేలో ఎదురెదురుగా వస్తున్న టిప్పర్ వాహనాన్ని ఢీకొట్టడంతో ఒక్కసారిగా ట్యాంకర్ ముందు భాగం తగలడంతో మంటలు చెలరేగడంతో కాలి బూడిదైపోయింది బస్సు, అలాగే టిప్పర్ వాహనం. అయితే బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులంతా కూడా కొంతమంది సురక్షితంగా బయటపడ్డారు. అయితే మరికొంతమంది కూర్చున్న చోటే సజీవ దహనం అయిపోయారు. ఇటు అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరినీ కూడా వెంటనే ఎప్పుడైతే ఫైర్ సేఫ్టీ అధికారులకి హైవేపై జరిగిన సమాచారాన్ని ఇటు కొంచెం లేటుగా అయితే వారికి సమాచారం అందింది. సో వెంటనే వారి టీం అంతా కూడా అక్కడికి చేరుకొని, మార్కాపురం ఫైర్ సేఫ్టీ అధికారులు అక్కడికి చేరుకొని మంటలను అయితే ప్రస్తుతం అదుపులోకి తీసుకొచ్చారు. అయితే మరికొంతమంది ప్రయాణికులైతే వారంతా సేఫ్ గా బయటకు తీసుకొచ్చినట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు మనకి అందిన వివరాల ప్రకారం చూసుకుంటే దాదాపు 10 మంది అయితే సజీవ దహనం అయిపోయారు. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక వారిలో కూడా ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇటు బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా కూడా మనం విజువల్స్ చూడొచ్చు. ఉదయం తెల్లవారుజామున ఈ ఇంతటి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇటు జగిత్యాల నుంచి పొదిలి వైపు వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా కూడా ముందు వస్తున్న మరొక వాహనాన్ని ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఇటు బస్సులో ఎవరైతే డ్రైవర్ ఉన్నారో అతని పరిస్థితి కూడా ప్రెసెంట్ కొంచెం సేఫ్ గా ఉన్నట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. మరొక వైపు ఇటు టిప్పర్ వాహనానికి సంబంధించి దాని డ్రైవర్ కి సంబంధించిన వివరాలు అయితే తెలియాల్సి ఉంది. అయితే ప్రమాదంలో దాదాపు ఇప్పటి వరకు 20 మందికి పైగా గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఇటు బస్సు మలుపు తిరిగే క్రమంలోనే ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకుంది. అందులోని ఇప్పటి వరకు కూడా మనం చూసాము, ఫైర్ సేఫ్టీ అధికారి శ్రీకాంత్ చెప్తున్న వివరాల ప్రకారం మనం చూసుకుంటే తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటు డ్రైవర్స్ కి సంబంధించి కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు డ్రైవింగ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు కూడా నిద్రమత్తులో ఉంటారు. వాళ్ళకి రెస్ట్లెస్ ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి అంటూ కూడా చెప్తున్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి ప్రమాదాలు ఆగుతాయి. అండ్ అలాగే బస్సెస్కి సంబంధించి కూడా ఫిట్నెస్లు ఉన్నాయా లేవా అనేది కూడా చెక్ చేసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. మరి ఇప్పటికే దీనికి సంబంధించి కూడా అధికారులు ఒక్కొక్కరుగా స్పందిస్తూ ఉన్నారు. ఈ ప్రమాదంకి గల కారణాలు ఏంటి, అలాగే బస్సు ఫిట్నెస్గా ఉందా లేదా అనే దానిపై కూడా వివరాలు సేకరిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు మంటల్లో ఎవరైతే కాలి బూడిదైపోయారో, సజీవ దహనం అయిపోయారో వాళ్ళకి సంబంధించి కూడా అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. అందులోని బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారో, వారు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణం చేస్తున్నారు అనే దానిపై అయితే వివరాలు సేకరించే పనిలో ఉన్నారు.